తెచ్చుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శాస్త్రము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 1:3 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక. ఇక్కడ 3వ వచనములో ఉపయోగించిన పదం అనేది ఇతర వచనములకు భిన్నమైనటువంటిది. అంటే ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక అన్నప్పుడు ఆ స్తుతించబడే పదం అనేది దేవునికి మాత్రమే ఉపయోగించబడినటువంటి పదం. మరెవరికి ఈ యొక్క పదం అనేది ఉపయోగించబడలేదు. దేవుడు స్తుతించబడును గాక అన్నట్లయితే అనేకులకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటుంది. స్తుతించబడ్డం అంటే ఏమిటో కూడా ఈనాడు ఎరగలేని పరిస్థితులు అనేకులు మాట్లాడడం జరుగుతుంది. స్తుతించబడ్డం అంటే హీబ్రూలో దానికి అర్థం ఏమిటంటే 103వ కీర్తన 3వ వచనం అనేది ఇలాగ తెలియజేస్తుంది. రెండవ వచనం 1-2 వచనాలు కలిసి మనకున్నది, దాన్ని నేను చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. దేవుని స్తుతించడం అంటే అన్నాడు దావీదు గారు, దానికి ఉన్న అర్థము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆ అర్థం ఏమిటో గమనించండి. 2వ వచనములో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించును, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచును. పక్షరాజు యవనం వలె నీ యవనమును ప్రతితగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. 5వ వచనం వరకు 103వ కీర్తన మొదటి 5 వచనాలు. స్తుతించడం అంటే దానికి అర్థము దేవుడు మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుని గురించి గొప్పగా మాట్లాడటము. మన జీవితంలో ఏ మేళ్ళనైతే దేవుడు చేస్తున్నారో వాటన్నిటినీ ఒక్కొక్క దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గురించి గొప్పగా మాట్లాడటము, స్తుతించడం అని దానికి అర్థము. ఈ విషయం అనేది అనేకులకి
అర్థం కాలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల ఈనాడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతించుదామని దేవుణ్ణి స్తుతించి దేవుని నోటితోనే స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడం అన్నప్పుడు దేవుడు చేసిన గొప్పతనములను జ్ఞాపకం చేసుకొని స్తుతించడం. ఇదే ఒక పరిధిని ఇక్కడ పేతురు గారు మెన్షన్ చేయడం జరుగుతుంది. మూడవ వచనము గమనించండి. ఇప్పుడు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక. మనం చదివినటువంటి 103 కీర్తనలు 2:5 వచనాలలో ఎలాగైతే దావీదు గారు దేవుడు తనకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని, తనకి ఇతరులకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో ఆ విధంగా చేయడము దేవుని స్తుతించడం అని పిలుస్తున్నాడు అందరినీ. రండి మనం దేవుని స్తుతించుదాం. ఆయన ప్రాణంతో చెప్తున్నారు, ఆయన ఆత్మతో చెప్తున్నారు, యెహోవాను మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఒకటి ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి. రెండోది అని చెప్తున్నారు, ఆయన మన కొరకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఇప్పుడు 1 పేతురు 1:3 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక అన్నప్పుడు మనకు దేవుడు చేసినటువంటి మేళ్లను మరి ఆయన యొక్క గొప్పతనమును గురించి మనం ఆయన స్తుతించాలి. 3-5 వచనాలలో దేవుడు మనకు చేసిన 7 గొప్ప విశేషమైన కార్యములను ఈ యొక్క వచనములలో తెలియజేయడం జరుగుతుంది. ఆ 7 కార్యములను ఒక్కొక్క దాన్ని పేతురు గారు జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుణ్ణి స్తుతించడం అనేది జరుగుతున్నది. ఈ విషయమును మనము అర్థం చేసుకోగలిగినప్పుడు మన జీవితంలో కూడా దేవుడిని స్తుతించడానికి ఒక ఉద్దేశము, ఒక కారణం అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ దేవుణ్ణి ఆయనకు గొప్పతనాన్ని బట్టి మనం స్తుతించాలి. 2, ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనం అనేది ఎలాగునో మన జీవితంలో మనకి ఉపకారము చేసినదో, మేలులు చేసినదో, అటు భూ సంబంధంగా ఆత్మ సంబంధంగా వాటిని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాల్సినటువంటి బాధ్యత ప్రతి మనుషులకు ఉన్నది. ఎస్పెషల్లీ దేవుని పిల్లలందరికీ ఉంటున్నది. ఇక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నారు కాబట్టి గమనించిన 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతించబడుతున్నాక. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలులకు మాత్రమే ఉండేటువంటి వాడు. అయితే ఆ యొక్క పరిస్థితి అనేది మారిపోయింది. లోక సువార్త 1వ అధ్యాయము 68వ వచనంలో గమనించండి. 68 నుంచి 68-75 కలిసింది. నేను మొదటి లైన్ నేను చదువుతాను.
ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆనాడు దేవుడు ఒక ఇశ్రాయేలుకి మాత్రమే ఈ యొక్క సందేశాన్ని మనం ఎరుగున్నాం. 1 దినవృత్తాంతాలు 29:10 కూడా అదే తెలియజేస్తుంది. ఒకప్పుడు ఇశ్రాయేలులకు దేవుడుకున్నటువంటి దేవుడు వారికి మాత్రమే దేవుడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన దేవుడయ్యారు. ఆ యొక్క విషయాన్ని పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఆయన తండ్రి మన తండ్రి, ఆయన దేవుడు మన దేవుడు. ఈ విషయమును మనమందరము ఎరిగినటువంటి వారు. యోహాను సువార్త 20:17 ప్రభు అయిన యేసు మృతుల పునరుత్థానం చెందిన తర్వాత జరిగిన ఒక సంఘటనను మనము చూడబోతున్నాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుము. ఎప్పుడు మనకి దేవుడు మన తండ్రి అయ్యారు, ఎప్పుడు ఇశ్రాయేల్ దేవుడు మనకు దేవుడయ్యారు, ఎప్పుడు ప్రభు యొక్క తండ్రి మనకు తండ్రి అయ్యారు మనము అర్థం చేసుకోకపోతే మనము దేవుణ్ణి మన దేవుడని పిలిచిన, మన తండ్రి అని పిలిచిన దాంట్లో అర్థం అనేది లేకపోవచ్చు. ఒకప్పుడు ఆయన ఇశ్రాయేలుకి దేవుడు, 2 ఆయన ప్రభువునకు తండ్రి. అయితే ఎప్పుడైతే మనము క్రీస్తునందు దత్తత తీసుకోబడ్డామో అప్పుడేమయ్యారంటే ప్రభు యొక్క దేవుడు మన దేవుడు, ఆయన యొక్క తండ్రి మన యొక్క తండ్రి అయ్యారు. రూతు చెప్పినట్లుగా నయోమితో మాట్లాడుతూ, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇలాగున ప్రభువు ద్వారా మనము కుమారులుగా దేవునికి స్వీకరించబడినప్పుడు పరలోకమందున్న తండ్రి ప్రభు ద్వారా మనకు తండ్రి అయ్యారు. ఎందుకంటే ఆయన తండ్రి మన తండ్రి, ఆయన దేవుడు మన దేవుడు. అందువలన ఆయన విశేషమైన కార్యములను కూడా ఉపయోగించుకొని పేతురు గారు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు ఆయన స్తుతించబడాలి? ఒకటి, ఆయన మనకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు కాబట్టి మనం ఆయన స్తుతించాలి. 2, యేసుక్రీస్తు యొక్క తండ్రి మన తండ్రి, ఆయన దేవుడు మన దేవుడు అయినందువల్ల మనం ఆయన స్తుతించాలి. ఈ వాస్తవతను మనం మొదటగా గుర్తించాలి. అయితే అదే ఉద్దేశం అంటే దేవుణ్ణి బట్టి మనం స్తుతించాలి. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. అయితే ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రిని స్తుతించడానికి 7 కారణములను 5 వచనాలలో అనుగ్రహించడం జరుగుతుంది. ఆ 7 కారణములు గమనించండి. ఒకటి, మొదటగా మనం చూడవలసినటువంటిది 1 పేతురు 1:3-4 చివరిలో ఒక పదం ఉపయోగించబడుతున్న విశేషమైన కనికరము చొప్పున. మొదటి కారణము లేక మనకు ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి ఎందుకు దేవుని స్తుతించాలంటే
ఆయన విశేషమైన కారణము. ప్రతిదీ అక్కడి నుంచి ప్రారంభించాలి. ఆయన విశేషమైన కనికరము చొప్పునే ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించబడాలి. ఎందుకంటే మనము పాపిగా ఉన్నప్పుడు మనలను మొదటగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయన కరుణించమని కోరుకుంటాం. మొదట ఆయన కరుణే మొదటిది. ఆ విశేషమైన కనికరం అనేది మన ఎడల ఆయన చూపించారు. యేసుక్రీస్తు నందు ఆ యొక్క విశేషమైన కనికరం అనేది మనం అందరం పొందున్నాం. అందువలన పేతురు గారు చెప్తున్నారు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడను గాక. ఎందుకు స్తుతించబడాలి? ఆయన తన విశేషమైన కనికరమును మన ఎడల చూపినందువలన. 2, మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి యేసు తిరిగి లేచుట వలన. 1 పేతురు 1:3-4 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేయడము మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది అతీతమైనటువంటిది. యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేయడము అది ఆయనను దేవుని కుమారుడిగా నిరూపించింది. మనమందరం దాన్ని ఎరిగన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1:4 మనమందరం దాన్ని బాగుగా ఎరిగి ఉన్నాం. ప్రభువైన యేసు మృతుల్లోండి తిరిగి లేచినందువలన ఆయన దేవుని కుమారుడుగా అను ప్రభావముతో నిరూపించబడ్డారు. అది మాత్రం కాకుండా ఆయన మృతుల్లోంచి లేయడం అనేది మన పాపములకు ఆయన చేసిన పరిహారమునకు రుజువది. మన పాపములకు ఆయన పరిహారం చేశారు. మన పాపముల విషయములై ఆయన చేసిన తన యొక్క పరిహారం అనేది దేవుని వలన అంగీకరించబడినది అనడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అనేది మనకు రుజువు. ఎందుకంటే ఆయన పునరుత్థానము మనకు జీవము. ఆ జీవం ఎలాగొచ్చినది? పాపములను క్షమించడం ద్వారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మృతుల పునరుత్థానం ఆయన దేవుని కుమారుడు నిరూపిస్తే ఆ పునరుత్థానం అనేది మనకి ఎంతో గొప్ప మేలును జరిగించింది. అందువలన ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మన తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే మొదటి కారణం ఆయన చెప్తున్నారు, ఆయనకు విశేషమైన కనికరము. 2, ఎందుకు మనము దేవుని స్తుతించవలెనంటే మృతుల్లో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచుట వలన. తిరిగి ఆయన లేపారు. 3వది ఏమిటంటే 5వ వచనంలో గమనించండి. 4వ వచనం చివర్లో, 3-4 వచనం చివర్లో గమనించండి. ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. 3వ కారణం ఇది, మరలా ఆయన మనలను జన్మింపచేయడం. ఇది ఎంత ఒక ఆశీర్వాదమో మనమందరం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటున్నది. ఈ విధంగా మనము జన్మించడము
ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. ఎలాగో ఆయన జన్మించి చేయబడ్డారో మనకి అనేకమైన వచనములు అనేది మనకు తెలియజేయబడుతుంది. 1 పేతురు 1:20లో ఆయన జగత్పునాది వేయబడక మునుపే నియమించబడిన కానీ తనను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసం మీద దేవుని ఉంచబడి ఉన్నది. 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనా క్రీస్తు ఉన్నాడో వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును కొత్తవాయను. నూతన జన్మ ఒక నూతన సృష్టి. అది ఈ యొక్క నూతన సృష్టి అనేది మరలా జన్మింపజేయడం అనేది నూతన జన్మ. ఈ నూతన జన్మ అనేదానికి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ వాస్తవానికి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విశేషమైన కారణం ఏమిటంటే, నూతన జన్మ లేనట్లయితే పై నుండి మనం జన్మించడము. యోహాను సువార్త 3:3 ప్రభువైన యేసు దీన్ని గురించినటువంటి సందేశమును ఆయన మనకు తెలియజేయడం జరుగుతుంది. 3:3 యోహాను సువార్త. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము మసలాడిన మనుషుల రెండవ మారు తల్లిగారు ప్రవేశించాలని అడుగున్నారు. ఇట్లున్నాయి, ఒకడు నీటి మూలము ఆత్మ మూలంగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. శరీరం మూలము జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా ఆత్మే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలి నేను మీకు చెప్పినది ఆశ్చర్యపడకుడి. ఈ కొత్తగా జన్మించడం అనేది ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఉన్నటువంటి వారు ఎరిగినటువంటి వారుగా ఉండాలి. ఈ కృత జన్మే నూతన సృష్టి. గలతీ 6:15 కొత్తగా సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే ఏమి లేదు, లేదా పొందకపోతే ఏమి లేదు. తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించాడు. ఈ కొత్త జన్మ అనేది మనకేం చేస్తుందో గమనించండి. ఈ కొత్త జన్మ అనేది మనుషుల్ని మార్చడమే కాకుండా మనుషుల్లో ఉన్నటువంటి దాన్ని కూడా మార్చడానికి ఇది ప్రారంభం. ఒక మనుషుడు నూతనంగా జన్మిస్తున్నాడు. ఆదికాండము 1:1-2 దేవుడు సృష్టిని గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అలాంటి ఒక సృష్టిని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ సృష్టి అనేది ఎలా కలిగినదో అక్కడ మనం చదువుతున్నాం. ఒక సూర్యుని ఉదయింపజేయడము, చంద్రుని ఉదయింపజేయడము, నక్షత్రములను సృష్టించడము, భూమి మీద ఉన్న విత్తనములను, చెట్లను, భూమి మీద ఉన్న జీవరాశులను సృష్టించడం అనేది ఏదో శక్తి లేకుండా ఎంత బలమైన శక్తి అవసరం ఒక సూర్యుని సృష్టించడానికి అవసరమైనది గమనించాలి. ఒక చంద్రుని సృష్టించడానికి ఎంత బలమైన సృష్టి అవసరం, భూమిని సృష్టించడానికి ఎంత శక్తి అనేది అవసరం ఆలోచించాలి. ఒక సృష్టి అనేది చేయడానికి దేవుడు ఎంత శక్తిని ఉపయోగించి ఆయన చేశాడో మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ నూతన సృష్టి కూడా అంతే బలమైనటువంటిదని మనము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది.
ఎందుకంటే ఇది మనము 1 పేతురు పత్రికలో చదివినప్పుడు అది నూతన సృష్టి, మరలా జన్మించడం అనేది నూతన సృష్టి. సృష్టి ఉన్నది, అది పాత సృష్టి, ఇది నూతనమైన సృష్టి. ఒక సృష్టిని జరిగించడానికి దేవుడు ఎంత బలమును ఆయన యొక్క శక్తిని వినియోగించి దాన్ని కలుగు చేశారో మనం తెలుసుకోగలిగినప్పుడు, ఒక నూతన సృష్టి జరిగేటప్పుడు కూడా అంతే శక్తి అనేది ఉపయోగించబడినదని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. సృష్టి అనేది మనం అనుకున్నది ఎలాగైనా అలా కలగలేదు. ఈ సృష్టిలో మనుషులు ఎంతో శక్తివంతులుగా, ఎంతో జ్ఞానవంతులుగా, ఎంతో ఉన్నతమైన వారుగా ఉండొచ్చు. ఎంత ఉన్నతమైన వారైనను, ఎంత శక్తివంతులైన, ఎంత జ్ఞానవంతులైనను కనీసం ఒక నక్షత్రాన్ని కూడా మనం తయారు చేయలేము. ఎందుకంటే అది మానవునికి అతీతమైన శక్తికి కూడుకున్నట్టు. మనకు శక్తి చాలదు, మనకంత జ్ఞానం చాలదు, మనకు శక్తికి మించినటువంటిది అది సృష్టి. అంటే దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉంది భూసంబంధమైన సృష్టిని దేవుడు సృష్టించడానికి. ఆది కాండములో మనమందరము ఎరిగినట్లుగానే, ఎందుకు దీన్ని మనము చదవలేదంటే, ఇక్కడ నూతన సృష్టి అన్నప్పుడు అంతకు ముందు ఏదో ఒక సృష్టి, పాత సృష్టి అనేది ఉండాలి. పాత సృష్టి అనేది ఎంత బలమును వినియోగించబడి అది చేయబడిందో జ్ఞాపకం చేసుకున్నప్పుడే దానితో నూతన సృష్టి చెప్పబడింది. కూడా ఈ యొక్క నూతన జన్మ కూడా అలాగనే దేవుని వలన ఏర్పాటు చేయబడిన సత్యమును మనం గుర్తించాలి. ఒక భూమి మీద దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంటుంది, చీకటి అగాధ జలములు కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిపాను. మనం చెప్దామండి ఈరోజు వెలుగు కమ్మ అనేసి, కలుగుతుందా? మన వల్ల కాదు. ఎందుకంటే మన శక్తికి అతీతమైనటువంటిది. ఏ మనుషుని శక్తి కన్నా సరే అతీతమైనటువంటిది. ఒక భూసంబంధమైన వెలుగును భూమిలో కలిగింపజేయడానికి దేవుడు ఎంతగానో తన శక్తిని లేక తన యొక్క మాటను ఉపయోగించి జరిగించాడు. అలాగనే మనుషుల యొక్క జీవితంలో కూడా ఒక నూతన సృష్టి జరిగిందంటే దానికి దేవుడు అంత శక్తిని ఉపయోగించాలి. లేనట్లయితే అది జరిగేటువంటిది కాదు. ఒక వెలుగును కలగడానికి ఆయన ఎంతగా తన మాట చేత దానిని ఏర్పాటు చేశారో, ఒక మాట చేత వెలుగు కలిగారు. అది ఎంత బలమైందో మనకు తెలియదు, అంత శక్తివంతమైందో నాకు మీకు తెలియదు. దాన్ని కొలవలేదు. ఎందుకంటే మన యొక్క శక్తి మనకు తెలిసినటువంటిదే. ఎంతో శక్తివంతమైన యంత్రాలు ఉండవచ్చును, అన్నీ ఉండవచ్చును, కానీ ఒకసారిగా ఎంత వెలుగును లోకమంతటా ఒక్కసారి వెలుగును కలుగు చేసే శక్తి కలిగినటువంటిది ఎవరూ లేదు, ఏది కూడా లేదు, ఒక దేవుడు తప్ప. అలాగైనట్లయితే మనుషుల యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగును దేవుడు నూతనంగా సృష్టించడానికి కూడా అంతే శక్తిని దేవుడు వినియోగించుకుని ఉన్నారు. ఈ సత్యమును మనమందరము గ్రహించుకోవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఒక నూతన సృష్టి అనేది ఎలాగుంటుందో పాత సృష్టిని మనము తెలుసుకోగలిగినప్పుడు నూతన సృష్టిని అర్థం చేసుకోవడానికి అవసరం అనేది ఉంటున్నది. ఒక పాత సృష్టిని మనం అర్థం చేసుకోవాలంటే అది ఎలాగున్నదో పాత సృష్టి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనము మొదటి 5 వచనాలు చదివాం, 3 వచనాలు చదివాం. మొదట ఆ 3 వచనములలో భూమి ఎలాగున్నదో గమనించాలి.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. క్రీస్తు రావడానికి ముందుగా మన జీవితము కూడా భూమిలాగే నిరాకారముగాను శూన్యముగా ఉన్నది. ఆనాడు చీకటి ఎలాగైతే జలములపై కమ్మి ఉన్నదో అలాగే మనమందరి మీద చీకటి రాజ్యం అనేది మనం ఏలుతున్నారు. అలాంటి ఒక పరిస్థితుల్లో దేవుడు మనలో వెలుగును కలిగించడానికి ఆయన చేసినటువంటిది ఏమిటో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును మనము చదివినట్లయితే ఈ విషయమును మనం గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేసను. మన పరిస్థితి అలాంటిది. మనం ఎలాగైతే గుడ్డివారుగా చీకట్లో ఉన్నామో ఆలోచించే, అలాంటి ఒక చీకట్లో ఉండడానికి కారణం ఏమిటి? ఈ సంబంధమైన దేవత సాతానుడు మనకే గుడ్డితనమును కలుగు చేసి మనం చీకట్లో బంధించడం జరిగింది. ఇప్పుడు 5-6 వచనాలలో ఆదికాండము 1-3 వచనములలో దేవుడు చేసిన ఒక విషయమును పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేసి, ఇలాగునే మనము కూడా నూతనముగా సృష్టించబడి ఉన్నామని 5-6 వచనములు తేటగా తెలియజేయడం జరుగుతుంది. 5-6 వచనాలు గమనించండి. 2 కొరింథీ 4లో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే, ఏ దేవుడైతే అంధకారం ఉన్నటువంటి ఒక భూమి మీద లేక చీకటిగా ఉన్న భూమి మీద వెలుగు కలుగునుగాకని ఏ దేవుడైతే పలికారో అదే దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నుండి వెల్లడిపరచుటకు మన హృదయములో ప్రకాశించును. ఆ వెలుగు మనలో కూడా ప్రకాశించకపోతే 4వ వచనములో దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను మనము చూడడానికి అవకాశం లేదు. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను కనపరిచే సువార్త అనేది మనము చూడవలేనంటే, ఆనాడు దేవుడు ఎలాగైతే వెలుగును చీకట్లో ఉన్నటువంటి లోకమునకు వెలుగును అనుగ్రహించారో అదే విధంగా దేవుడు తన మహిమను కూర్చున్న జ్ఞానం యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయంలో కూడా ఆ యొక్క వెలుగు అనేది ప్రకాశించబడింది. కాబట్టి అలాంటి ఒక పోలిక అనేది అక్కడ ఇక్కడ తెలియజేయబడుతుంది. పాత సృష్టికి కొత్త సృష్టికి ఉన్నటువంటి ఒక పోలిక అది. మొదటి పోలిక ఏం చేశాము? ఆనాడు పాత సృష్టిని కలుగు చేయడానికి దేవుడు ఎంత బలమును తన నోటి ద్వారా ఉపయోగించుకొని జరిగించారు. అలాగనే ఇక్కడ కూడా నూతన సృష్టిలో అలాంటి బలమును ఆయన ఉపయోగించుకొని జరిగించారు. 2, ఆనాడు ఎలాగైతే లోకము భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటితో ఉన్నదో అలాగనే మన జీవితాలు ఉంటున్నప్పుడు ఆయన భూమి యందు ఎలాగైతే వెలుగు కమ్మని పలకారో అదే విధంగా ఈనాడు ఎవరైతే అలాంటి అంధకారము శూన్యము చీకటిగా ఉన్న జీవితాలలో సాతాను బందీలుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు యొక్క సువార్త అనేది వారికి వెలిగించబడి యేసుక్రీస్తు వారిని చూడడానికి, ఆయన ద్వారా దేవుని తెలుసుకోవడానికి నూతన జన్మను ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అనుగ్రహించడం జరుగుతున్నది. ఇది నూతన సృష్టిలో ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి కారణం. ఈ విషయములను మనము గుర్తించకపోయినట్లయితే నూతన సృష్టికి పాత సృష్టికి ఒక వ్యత్యాసాన్ని మనము తెలుసుకోకుండా మనల్ని మనము పొరపాట్లు ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. తర్వాత గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనములో ఆయన జీవమును కలుగు చేశారు. 27వ వచనములో
మనుషుల్ని ఆయన సృష్టించారు. ఎలాగో సృష్టించారు ఆయన గమనించండి. ఆదికాండం 1:21 నేను చదువుతాను, గమనించాను. 1:21 దేవుడు జలములు వాటి వాటి జాతి ప్రకారం జలముల సమృద్ధి పుట్టించి మహామత్స్య జీవము కలిగించి చెల్లించు వాటిని దాన్ని జాతి ప్రకారం రెక్కలగల ప్రతి పక్షిని సృజించిన అది మంచిదని దేవుడు చూశాను. జీవము కలిగి చెల్లించేటువంటి 20 ప్రతిదాన్ని దేవుడు సృష్టించారు. అయితే అలాగున మనము సృష్టించబడ్డామంటే కాదు. ఒక జీవం మాత్రము కలిగి మనం సృష్టించబడి ఉన్నట్లయితే మనమును అలాంటి ఒక జంతువులను మరి అలాంటి పక్షి కలిగినటువంటి వారుగా మనం ఉండడానికి అవకాశం ఉంది. కానీ సృష్టిలో దేవుడు మనుషుని ఎలాగూ చేశారో గమనించారు. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి కింద ప్రాకు జంతువులు ఏలుదురుగా కానీ పలికాను. ఇక్కడ ఇతరమైన వాటికి జీవమునివ్వడానికి మనకి వ్యత్యాసం అనేది ఇక్కడ ప్రత్యేకముగా గ్రంథములు చూపించబడుతుంది. ఇతరమైన వాటికి జీవమును అనుగ్రహించారు, ప్రాణం అనుగ్రహించబడింది. మనకు జీవం అనుగ్రహించబడింది. కానీ మనకు జీవం అనుగ్రహించబడడానికి ఇతరమైన వాటికి వ్యత్యాసం ఏమిటో గమనించినట్లయితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. కాబట్టి ఆనాడు మనుషుని సృష్టించేటప్పుడు వారి యొక్క పోలికలో వారి యొక్క స్వరూపములో మనము సృష్టించబడ్డాం. ఇప్పుడు పేతురు గారు దీన్ని ఎందుకు తెలియజేస్తున్నారో ఒకసారి మనము గుర్తించినట్లయితే 2 పేతురు పత్రిక 1:4 అనేది దానికి సమాధానం ఇస్తుంది. 2 పేతురు పత్రిక 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని గమనించండి. దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆదికాండం 1:26 దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపముతో మనం సృష్టించబడితే నూతన జన్మలు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క స్వభావములు పాలు పొందడానికి మనకి అవకాశం అనేది అనుగ్రహించబడుతుంది. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. ఆనాడు మనుషుడు ఎలాగూ సృష్టించబడ్డాడో మనం ఎరిగినటువంటి వారు, అలాగే నూతన జన్మలో కూడా నూతన సృష్టిలో కూడా ఆనాడు మనుషుల్ని దేవుడు సృష్టించేటప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన యొక్క పోలిక ఆయన యొక్క స్వరూపములు మనలను సృష్టించారు. ఇప్పుడు నూతనంగా సృష్టించేటప్పుడు కూడా మనలో వెలుగు కలుగు చేస్తే సరిపోదు, భూమిలో వెలుగును కలుగు చేస్తే సరిపోదు. వెలుగును కలుగు చేసినటువంటి దేవుడు ఆ వెలుగులో సృష్టించబడినటువంటి మనుషులను ఉంచడానికి వెలుగు అనుగ్రహించబడే, ఆ వెలుగులో నడుచుకోవడానికి అనుగ్రహించబడే, ఆ వెలుగులో వారు అటు దేవుణ్ణి చూడడానికి ఇటు తను సృష్టించినటువంటి పరలోకముందున్న తండ్రిని చూడడానికి వెలుగు అనేది తమకు అవసరము. తమ జీవితాలను చూసుకోవడానికి వెలుగు అవసరం. నూతన సృష్టిలో ఏం జరుగుతుందంటే మనుషుడు యేసుక్రీస్తును గుర్చిన మహిమను చూపించే సువార్త అనేది ఏం చేస్తుందంటే మనుషుని వెలిగించినప్పుడు ఆ వెలుగు మనకి యేసుక్రీస్తు వరకు రూపాన్ని చూడడానికి అవకాశం ఉంది. దాని ద్వారా తండ్రిని తెలుసుకొని వారి యొక్క దైవ స్వభావములు పాలివడానికి నూతనముగా జన్మించినటువంటి వారికి ఇవ్వబడినటువంటి గొప్ప బాధ్యత. అందువలన పేతురు గారు చెప్తున్నారు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడిన గాక. ఎందుకంటే ఈ యొక్క ఆధిక్యత అనేది ప్రభు మన దేవుడు, ఆయన దేవుడు మన దేవుడు అయినందువలన, ఆయన తండ్రి మన తండ్రి అయినందువలన ఈ యొక్క గొప్ప ఆధిక్యత అనేది మనకు అనుగ్రహించబడింది. అందువలన మనము తండ్రి అయిన దేవుని స్తుతించుదాం. ఉన్నతమైన ఆలోచనలు అనేది అనేక మేలులను మనకు నడిపించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఆనాడు పేతురు గారు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అన్నట్లయితే ఏదో పత్రిక రాయాలనుకొని, ఏదో ఒక మాట వరసకు రాయాలనుకునేటువంటిది పేతురు గారి యొక్క ఉద్దేశం కాదు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడడానికి మొదటి కారణము ఆయన విశేషమైన కారణం కనికరము. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేయడము. 3, మనలను మరలా జన్మింప చేయడం. ఆ మరలా జన్మింప చేయడం అనేది మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా జన్మింప చేయడం ద్వారా మనకి అనుగ్రహించబడిన విశేషమైన కార్యములను మిగిలిన వాటిలో ఆయన మాట్లాడతారు. 4వది ఏమిటో గమనించండి. ఈ విధంగా మనం జన్మించినందువలన, నూతనముగా జన్మించినందువలన 4వదిగా 1 పేతురు 1:3-4 ఏం అనుగ్రహించబడుతుంది గమనించండి. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతున్నది. నిరీక్షణ ఒక జీవముతో కూడినటువంటిది. నిరీక్షణ అనేది 2 రకాలుగా ఉంటుంది. 1 భూ సంబంధమైన నిరీక్షణ, 2 నిత్యమైనటువంటిది. ఒకటి చనిపోయేటువంటి నిర్జీవమైనటువంటి నిరీక్షణ, 2 జీవము కలిగినటువంటి నిరీక్షణ. నిర్జీవమైన నిరీక్షణ ఏమిటంటే, లోకములో ప్రతి మనుషునికి ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. అది లోకములో ఉన్నటువంటిది. ఆ నిరీక్షణ అనేది మనుషుడు మరణిస్తున్నప్పుడు అతనితో అది మరణిస్తుంది. ఆ మనుషుని యొక్క తుది శ్వాస తాను కోల్పోయినప్పుడు భూ సంబంధమైన తన నిరీక్షకు, లోకములో ఉన్న తన నిరీక్షణ అన్నిటికీ సమాప్తం అవుతుంది. క్రైస్తవులకి అలాంటి ఒక నిరీక్షణ అనేది ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం మనకేం చేసిందంటే, ఈ యొక్క నిరీక్షణను మనకు తీసుకొచ్చినదని ఆయన తేటగా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన లేకపోయినట్లయితే ఏమైతుంటది, మనకు నిరీక్షణ లేదు. మనం కూడా లోకస్తుల వలె మనము తిని తాగి సుఖించి ఈ యొక్క లోకంలో మనం మరణించేటువంటి వారు. కానీ అది దాంట్లో ఒక ప్రత్యేకత అనేది లేదు క్రైస్తవులకి. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ ఏమిటంటే అని తెలియజేస్తున్నారు. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేయడం ద్వారా ఇలాంటి ఒక నిరీక్షణను ప్రభువు మనకు అనుగ్రహించారని, ప్రభు ద్వారా మనకు కలిగినది కాబట్టి మనమందరము మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుణ్ణి స్తుతించమని ఆయన కోరుకోవడం జరుగుతుంది. ఇంత విశేషత అనేది ఆయన యొక్క మరణంలో ఉన్నది. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచారంటే దాని వలన మనకు నిరీక్షణ అనేది కలిగినదని ఇక్కడ తేటగా ఆయన తెలియజేస్తున్నారు. మనకున్నటువంటి నిరీక్షణ అనేక సందర్భాల్లో మనము మరి అనేక రకాలుగా ఆలోచించవచ్చు. ఒక నిరీక్షణ అనేది మనకు ఎలాగుంటుందో ఒక ఉదాహరణతో నేను చెప్తాను, ఒకసారి మీరు ఆలోచించేయండి.
బ్రదర్ మీట్లో పడింది మీది. ఒకటి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. కొలస్సీ 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు, అక్కడ దేవుని కుడి పార్శ్వన కూర్చొని పైన వాటి మీద భుసం మనసు కలియాలి అనగా మీరు మృతి పొందితరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని మీద దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడదు. మనకున్న నిరీక్షణ గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర దాచిపెట్టబడినటువంటిది. అలాంటి నిరీక్షణ కలిగి క్రైస్తవులకు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఒక మనుషుడు ఎవడైనా సరే, మనకున్న నిరీక్షణ ఎలాంటిదంటే, ఒక మనుషుడు పాపంలో ఉన్నప్పుడు తాను ఎలాగో రక్షణ పొందవలేనని నశించిపోతున్నప్పుడు ప్రభు మనకి ఒక నిరీక్షణ అనుగ్రహించారు. నీటిలో మునిగిపోయేటువంటి వ్యక్తి దూరం నుంచి చూసినప్పుడు ఎవరు తనకి గట్టి మీద కనబడ్డారు. మునిగిపోయేట్టున్నటువంటి మనకు ఒక నిరీక్షణ కనబడినటువంటి మనము ఇంతకు ముందుగా ఎవరు నేను చూడలేదు కాబట్టి మనం మునిగిపోతున్నాం అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఒక అయిపోయింది అనుకున్నాం. ఆ విధంగా మనము మునిగిపోతున్నప్పుడు ఎవరినో చూసినప్పుడు మనం పిలిచినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనము అలాగే మునుగుతూ లేస్తూ ఉంటాం. ఆయన మనల్ని చేపట్టుకొని చూసేంత వరకు మనం ఆ యొక్క నిరీక్షణను పొందలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచి మనల్ని చేపట్టుకొని ఆయన మనల్ని పైకెత్తేంత వరకు మనకు నిరీక్షణ లేనప్పుడు జీవితం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక నిరీక్షణ అనేది మనుషులకు ఎలాగొచ్చినదో తెలియజేసే ఒక సందేశం అది. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు సున్నతి లేని వారు ఎవరిని మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానం లేకుండా పరజనులను గమనించండి. నిరీక్షణ లేని వారే లోకం ముందు దేవుడు లేని వారే ఉంటది. క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది మీరు జ్ఞాపకం చేసుకునేది. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందుకు క్రీస్తు వర్తమానం సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ప్రభు మృతుల్లోంచి తిరిగి లేయడం ద్వారా ఈ యొక్క నిరీక్షణకు మనకు ఆధారం దొరికినదని ఏకవచనం అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క 4 వర్తమానాలలో ఎందుకు దేవుని మనము స్తుతించాలంటే, ఒకటి
ఆయన విశేషమైన కనికరము చొప్పున 2 ప్రభువైన యేసుక్రీస్తు వారందు మృతుల్లోంచి తిరిగి లేచినందు వలన 3 మనలను మరలా నూతనంగా జన్మించడం చేయడం వలన 4 జీవముతో కూడిన నిరీక్షణను బట్టి మిగిలినటువంటి 5ని ప్రభు చిత్తమైనట్లయితే మరో సందర్భంలో ఆలోచించేద్దాము. పూర్తయినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు పేతురు రాసిన మొదటి పత్రిక నుంచి మొదటి అధ్యాయము 3-4 వచనాలని చక్కగా వివరించిన దైవజనులు మధుసూదన గారికి చిలకలూరుపేట నెహ్రూ నగర్ క్రీస్తు సంఘం తరపున వందనాలు. అలాగనే చేరి వచ్చిన మనందరి తరపున మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెక్షన్ని ప్రార్థనలు ముగించుకుందామండి. మన మధ్యన సహోదరులు పెరంబూరు స్థానిక సంఘ సువార్థికులు వెంకటస్వామి గారు ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందామండి. సహోదరు వెంకటస్వామి గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ వినపడుతుందా? వినపడుతుంది బ్రదరు. కొండయ్య గారు వినపడుతుందా? అన్నయ్య వినపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి, ఆశ్చర్యకరమైన అనూహ్యమైన మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి, మీ దయను బట్టి తండ్రి మీకు మా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆనాడు అపోస్తలుడు మా తండ్రి చెదిరిన యాత్రికులకు తెలుపుతూ అందులో వర్తమానాన్ని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాకనే ఆ ఉన్నతమైన పదాన్ని మా తండ్రి మేము అందులో ఉన్న మా తండ్రి సారాంశాన్ని గ్రహించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు. అవును తండ్రి, దూరస్థులము, నిరీక్షణ లేని వారం, ఒకప్పుడు మేము ప్రజలం కాము, ఒకప్పుడు దేవుడు లేని వారమే. ఇలాంటి వారమైన మమ్మలను మాత్రమే మీరు మా ప్రభువునందు కనికరించి మాకు మా ప్రభువులో మీరు చేసిన ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి మా తండ్రి మీకు మా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ మహాభాగ్యాన్ని మా తండ్రి మేము కలిగి ఉన్నామంటే అది మీ కుమారుని యొక్క మరణాన్ని బట్టి, ఆయన మీరు మృతుల నుంచి లేపిన విధానాన్ని బట్టి, మీ కనికరము మమ్మల్ని మరలా జన్మింపచేసి మీ ప్రేమ పాత్రలుగా మా తండ్రి మా ప్రభువుని బట్టి మా తండ్రి మాకు జీవంతో నిరీక్షణ గురించబడింది కనుక మా తండ్రి పూర్వకాలం ముందు మా తండ్రి మీరు మొదటి సృష్టిని మా తండ్రి లేని వాటి నుండి మా తండ్రి మీరు ఎలా కలుగు చేశారు, అలాగనే మా ప్రభువులో లేని మేము అలాంటి వారమే. వాళ్ళ